అదేనండి, ఆర్కే రికార్డింగ్ స్టూడియోలో. ఆర్కే షాపింగ్ మాల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడికి మీరు వచ్చారు కదా. గురువమ్మ, రూపారాణి, శ్యామ ముగ్గురు టెన్షన్ పడుతున్నారేంటి? ఆర్కే కాంప్లెక్స్ కి మా శ్యామ వచ్చిందా? అవునరా, వచ్చింది. ఆ రోజు నీకు నేను ఫోన్ కూడా చేశాను, గుర్తులేదా? ఇందాక మీ వైఫ్ ఆర్కే సినీ కాంప్లెక్స్ దగ్గర కనపడింది. వాళ్ళని చూడగానే నువ్వు గుర్తొచ్చి ఫోన్ చేశాను. అవునరా, ఫోన్ చేసావు. కానీ నేను చెప్పాను కదా, ఆ రోజు తను ఆర్కే కాంప్లెక్స్ కి రాలేదు, ఆశ్రమానికి వెళ్ళింది అని. ఏదో పొరపాటు పడి ఉంటాలే. లేదురా, నేను పొరపాటు పడలేదు. ఆర్కే కాంప్లెక్స్ రికార్డింగ్ స్టూడియో దగ్గర నేను మీ ఆవిడని చూశాను. తను వచ్చిందిరా. ఎందుకు శ్యామ అంతలా టెన్షన్ పడుతుంది? తను అక్కడికి రాందే నువ్వెలా చూస్తావురా? అవునవును, చూసే ఉంటాడు అఖిల్. శ్యామాని ఆర్కే కాంప్లెక్స్ లో చూసే ఉంటాడు. ఎలా చూస్తాడండి? ఆ రోజు శ్యామ మీతో పాటు ఆశ్రమానికి వచ్చింది కదా. అవును అఖిల్, ఆశ్రమానికి వచ్చింది. ఆశ్రమం నుంచి వస్తూ వస్తూ మేము ఆర్కే కాంప్లెక్స్ కి షాపింగ్ కోసం వెళ్ళాం. అవును అఖిల్, నాకు డ్రెస్ తీసుకోవడానికి ఆర్కే కాంప్లెక్స్ కి వెళ్ళాం. అవునా శ్యామ, షాపింగ్కి వెళ్ళారా? అవునండి, షాపింగ్ కి వెళ్ళాము. అయితే అప్పుడు చూశారన్నమాట మిమ్మల్ని. ఇప్పటిదాకా శ్యామ ఇంత టెన్షన్ పడిందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. హలో, రెడీనా? వచ్చేస్తున్నాను. అరే, సర్వీస్ సెంటర్ ఫోన్ చేశాడ్రా, కార్ రెడీ అంట. నేను బయలుదేరుతాను. సరే పద, సర్వీస్ సెంటర్ దగ్గర డ్రాప్ చేస్తాను. వస్తానండి. నమస్తే. నమస్తే. పదరా. సారీ అఖిల్ బాబు, పాటకు సంబంధించిన ఈ ఒక్క విషయంలో మాత్రం మీకు అబద్ధం చెప్పక తప్పడం లేదు. నన్ను క్షమించండి. శ్యామకి గురువమ్మకి మధ్య ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి. అశేషో, అఖిల్ బాబు బయటికి వెళ్ళే టైంలో తుమ్మింది. ఏం జరుగుతుందో ఏమో. అఖిల్ బాబుని ఒక 5 నిమిషాలు ఆగి వెళ్ళమనాలి. అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు ఆగండి. అఖిల్ బాబు, కన్నయ్య, అఖిల్ బాబు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేలా చూసే బాధ్యత నీదే కన్నయ్య. ఆర్కే కాంప్లెక్స్ రికార్డింగ్ స్టూడియో దగ్గర నేను మీ ఆవిడని చూశాను. తను వచ్చిందిరా.
శ్యామ వెనకాల ఏదో మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలి. ఎలా? తన రూమ్లోకి వెళ్ళి వెతికితే ఆ మిస్టరీకి సంబంధించిన క్లూ ఏమైనా దొరుకుతుందేమో. ఎస్, శ్యామ ఏదో పనిలో ఉంది. ఇదే కరెక్ట్ టైం తన రూమ్లోకి వెళ్ళి వెతకడానికి. శ్యామ రూమ్లో లేదు. తన రూమ్ వెతికితే తన టెన్షన్కి సంబంధించిన ఏదైనా క్లూ దొరకచ్చు. ఇదేంటి? ఐశ్వర్య వెతుకుతుంది దేనికోసం అయి ఉంటుంది? ఇప్పుడు కనుక ఐశ్వర్య నన్ను చూసిందంటే కొంప మునుగుతుంది. ఏమీ దొరకలేదా? థ్యాంక్ గాడ్, నేనైతే దొరకలేదు. ఇది అఖిల్ రూమ్ లో ఉందేంటి? ఈ రికార్డర్ కి శ్యామకి ఏమైనా సంబంధం ఉందా? ఏదో ఉండుంటుంది. ఏం తీసుకోవడానికి అంత కష్టపడుతుంది ఐశ్వర్య? దేనికోసమో శ్యామ రూమ్ లో వెతికింది. అది అఖిల్ రూమ్ లో కనిపించిందా ఏంటి?
రికార్డర్లో ఏముందనేది ఈసారి ఖచ్చితంగా వినాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఐశ్వర్య శ్యామ రూమ్లోకి ఏం వెతకడానికి వెళ్ళింది? ఆ తర్వాత అఖిల్ రూమ్లోకి ఏం వెతకడానికి వెళ్ళింది? అసలు ఐశ్వర్యకి ఏం తెలిసింది? ఏంటి టీచర్, ఎదురుగా ఎవరొస్తున్నారో ఏంటో చూసుకోకుండా అలా నడుస్తున్నారు? అంత పరధ్యానం ఎందుకో? నీ వల్లే అసలు ధ్యానం వదిలేసి పరధ్యానం మొదలు పెట్టాను. అర్థం కాలేదా? నా అసలు ధ్యానం అఖిల్. పరధ్యానం నువ్వు. అదే మిమ్మల్ని మానుకోమని చెప్తున్నాను. మీ మనసుని మార్చుకోమని చెప్తున్నాను. నేను కూడా అదే చెప్తున్నాను. నేను మానుకోనని, నా మనసు మార్చుకోనని. నా సంగతి సరే గాని నువ్వేంటి ఎవ్వరికీ తెలియకుండా ఏదో చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? ఏమో, నువ్వు ఏదో చేస్తున్నావని, ఏదో దాస్తున్నావని ఐశ్వర్యకి అనుమానం వచ్చింది. అందుకే అనుకుంటా ఐశ్వర్య నీ రూమ్లోకి వెళ్ళి దేనికోసమో వెతికింది. ఐశ్వర్య అక్క నా రూమ్లోకి వెళ్ళి వెతికిందా? అవును, నీ రూమ్లో వెతికి వెతికి ఏమీ దొరక్క అఖిల్ రూమ్లోకి వెళ్ళింది. అఖిల్ బాబు రూమ్లో కూడా వెతికింది. అక్కడ దొరికింది. ఏం దొరికింది? ఏదో దొరికింది. నీ రూమ్లో దేనికోసం వెతికిందో, అఖిల్ బాబు రూమ్లో ఏం దొరికిందో తెలీదు గాని దానివల్ల మాత్రం నీ రహస్యం ఏదో బయటపడబోతుందని మాత్రం నాకు బాగా తెలుస్తుంది. నా బార్ నుండి నీ మొగుణ్ణి ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించడం మానేసి ముందు నువ్వు చేసిన తప్పు గురించి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించు. లాస్ట్ టైం కూడా ఈ రికార్డర్లో ఏముందో వినాలనుకుంటే మిస్ అయిపోయాను. ఈసారి అస్సలు మిస్ కాకూడదు. ఏంటి రావడం లేదు? రూపారాణి మైక్ ఆఫ్ చేశాను, నీ మైక్ ఆన్ చేశాను. ఆ రికార్డర్ చెత్తలో వెళ్ళిపోయింది అనుకున్నాను కదా, మళ్ళీ ఐశ్వర్యకి దగ్గరికి ఎలా వచ్చింది? రావట్లేదేంటి? సెల్స్ లేవా?
శ్యామా, ఏంటి శ్యామా, ఏంటంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అంటే బావగారు అది నువ్వు ఏదో చేస్తున్నావని, ఏదో దాస్తున్నావని ఐశ్వర్యకి అనుమానం వచ్చింది. అఖిల్ బాబా రూమ్ లో కూడా వెతికింది, అక్కడ దొరికింది. అది బావగారు జరిగింది. అక్క సెల్స్ వేసి అందులో ఉన్నది కానీ విందంటే నా పని అయిపోతుంది. నువ్వేం టెన్షన్ పడుకో, నేను చూసుకుంటానుగా. ఐశ్వర్య, ఏంటి? మనం అర్జెంటుగా బయటకు వెళ్ళాలి. ఎక్కడికి? ఎక్కడికో చెప్తాను కదా, పద. చాలా అర్జెంట్. ఏంటి అర్జెంట్? చాలా ముఖ్యమైన పని ఉంది ఐశ్వర్య, వెళదాం పద. 10 నిమిషాలు ఆగు. అర్జెంట్ అని చెప్తున్నాను కదా, అర్థం చేసుకోవేంటి? పద రా. ఎక్కడికి? అబ్బా, ఏంటారు నీది? ఏంటి ఇలా లాక్కెళ్తున్నావు? అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? చెప్పు. అదే ఐశ్వర్య, మన బిల్డింగ్ కి సంబంధించిన ప్లాన్ రెడీ అయిందని చెప్పి ఇంజనీర్ ఫోన్ చేశాడు. ప్లాన్ తీసుకుని సైట్ దగ్గరికి వస్తున్నాడంట. ఆ ప్లాన్ ఓకే చేయాల్సింది నువ్వే కదా, అందుకే పద రా. అరుణ్, ఎక్కు. ఏంటిది అంత ఆతృతగా ఈ రికార్డర్ కోసం వచ్చావు? దీంట్లో రహస్యం ఏమైనా ఉందా? ప్లీజ్ టీచర్, అది నాకు ఇచ్చేయండి. నో 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 నో, ఇవ్వను. ఐశ్వర్య నీ రూమ్ లో వెతకడం, తర్వాత అఖిల్ రూమ్ లో వెతకడం, అఖిల్ రూమ్ లో ఐశ్వర్యకి ఏదో దొరకడం, ఇప్పుడు నువ్విలా వచ్చి ఈ రికార్డర్ తీసుకోవడం, వీటన్నిటి వెనకాల ఏదో స్టోరీ ఉందనిపిస్తుంది. ఆహా, ఆ స్టోరీ ఏంటో తెలుసుకుంటే నీ జుట్టు నా చేతుల్లో చిక్కుకుంటుంది. తెలుసుకుంటాను. ఈ రికార్డర్లో ఏముందో విని ఆ స్టోరీ ఏంటో మొత్తం తెలుసుకుంటాను. ఏ, ఇటివ్వు. నేను ఇవ్వను. ఇవ్వు శ్యామా. నేను ఇవ్వను. శ్యామా ఇవ్వు. ఇవ్వు శ్యామా. వదిలేండి. ఇవ్వు శ్యామా, ఇవ్వు. ఇవ్వను. ఇవ్వమంటుంటే నాకు ఇచ్చేయండి. ఇవ్వు శ్యామా. వదిలేండి. వదిలేండి. ఇచ్చేయండి. ఇవ్వు. వదిలేండి టీచర్. శ్యామా, ఇవ్వమంటున్నానా? వదిలేండి. వదిలేండి. ఏ ఏ ఆగు. శ్యామ గురించి ఏదైనా క్లూ దొరుకుతుంది అనుకుంటే మిస్ అయిపోయింది. వెంటనే ఇదెవరికంటే పడకుండా బయటపడేయాలి. బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి బయటపడేద్దాం.